నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో రైతులు పండించిన పత్తి పంటను చివరి వరకు కొనుగోలు చేస్తాం. సాంకేతిక సమస్యతో స్తంభించిన పత్తి కొనుగోలు ప్రక్రియను ఈ రోజు నుంచి సీసీఐ కొనుగోలు చేస్తామని తెలిపిన జిల్లా కలెక్టర్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల ముసుగులో గంజాయి అమ్ముతున్న ముఠా అరెస్ట్. మంచిర్యాల పట్టణ విశ్వనాథ ఆలయంలో నేటి నుంచి 5 రోజుల పాటు నిర్వహించనున్న వెంకటేశ్వర స్వామి అధ్యయన బ్రహ్మోత్సవాలు. ఈ నెల 24వ తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపిన అర్చకులు భట్టాచార్య. సాంకేతిక సమస్యతో గత కొన్ని రోజులుగా స్తంభించిన పత్తి కొనుగోలు ప్రక్రియను ఈ రోజు నుంచి మళ్లీ జిల్లా వ్యాప్తంగా సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లా కలెక్టర్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధార్ సర్వర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోలు బంద్ చేయడం జరిగిందని, సాంకేతిక సమస్య తీరడంతో ఈ రోజు నుంచి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు పునఃప్రారంభించడం జరిగిందని అన్నారు. జిల్లాలో రైతులు పండించిన పత్తి చివరి వరకు సీసీఐ నిర్దేశించిన ధరకు కొనడం జరుగుతుందని, రైతులు మధ్య దళారులకు అమ్మకుండా సీసీఐ వారికే తెచ్చి ఇవ్వాలని, కౌలు రైతులు కూడా పండించిన పంటను సీసీఐ కొనడం జరుగుతుందని, రైతుల నుండి మధ్య దళారులు పత్తి కొని సీసీఐకి తీసుకొస్తే మాత్రం తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. జిల్లాలోని పత్తి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం నిర్దేశించిన ధరను సీసీఐ చెల్లించుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏవో రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత ఒక వారం నుంచి ఆధార్ ఓటీపీ ఒథెంటికేషన్ సర్వర్ డౌన్ ఉంది కాబట్టి కాటన్ ప్రొక్యూర్మెంట్ ఆగిపోయింది. కాటన్ ప్రొక్యూర్మెంట్కి మీ అందరికీ తెలుసు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఒక ఫార్మర్ వచ్చారు, తర్వాత వాళ్ళకి వెరిఫికేషన్ జరుగుతుంది, వాళ్ళకి ల్యాండ్ ఎంత ఉన్నాయి, ఎంతలో కాటన్ వేశారు, ఎంత ఈల్డ్ ఉంటుంది, దాన్ని బట్టి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సీసీఐ నుంచి కాటన్ పర్చేజ్ జరుగుతుంది అండ్ పేమెంట్ కూడా ఆన్లైన్ ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. దట్ ఈస్ నార్మల్ ప్రాసెస్. ఇప్పుడు ఆధార్ సర్వర్ డౌన్ అయింది కాబట్టి వెరిఫికేషన్ జరగదు అండ్ ప్రొక్యూర్మెంట్ ఆగిపోయింది. సో ఈరోజు మార్నింగ్లో సర్వర్ రీస్టోర్ అయింది. ఆ సర్వర్ రీస్టోర్ చేయడానికి ఐ థింక్ మీ అందరికీ తెలుసు, ఎంపీ గారు కూడా సెంట్రల్ మినిస్టర్ గారి నుంచి మాట్లాడారు. అన్ని చోటలో అందరూ ప్రజాప్రతినిధులు చాలా ప్రయత్నం చేశారు సో దట్ ఇప్పుడు రీస్టోర్ అయింది. కానీ కొన్ని రోజుల నుంచి మనం ఏం చూస్తున్నాము అంటే, ఇప్పుడు ముందు కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మొత్తం గిన్నింగ్ మిల్ ఫిల్ అయిపోయింది కాబట్టి ఆపారు, మళ్ళీ మనం ఓపెన్ చేయించారు. కానీ కొంచెం రిమోట్స్ నుంచి అందరూ రైతులు ఒకేసారి వస్తున్నారు. సో ఒకేసారి వస్తే అంటే మన కెపాసిటీ ఎంత ఉంటుంది అంతే వరకు పర్చేజ్ చేయగలుగుతాను ఒక రోజులో. ఎక్కువ మంది వచ్చి ఖచ్చితంగా పర్చేజ్ చేయనట్లయితే అందరికీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కూడా కాటన్ కార్పొరేషన్ వారి నుంచి మాట్లాడాను, మళ్ళీ చెప్తున్నాను, ఫార్మర్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళకి లాస్ట్ క్వార్టర్ వరకు పర్చేజ్ చేస్తాం. వాళ్ళు పర్చేజ్ చేస్తారు. క్వాలిటీ పరంగా అంటే కొన్ని క్వాలిటీ ఉన్నాయి, ఆ క్వాలిటీ ఎప్పటి వరకు మీట్ అవుతుంది ఆ టైం వరకు కాటన్ కార్పొరేషన్ పక్కా పర్చేజ్ చేస్తారు. మనం ఆల్రెడీ మాట్లాడాము, ఏమైనా ఇష్యూ అయితే మళ్ళీ ఇష్యూ రేజ్ చేస్తారు. ఓకే, సో రైతులకి ఎలాంటిగా ఇబ్బంది రాదు. ఇంకా ఒకటి, ఇప్పుడు కూడా చెన్నూరు సెంటర్లో కొంచెం గొడవ అవుతుంది. కొంతమంది చెప్తున్నారు, సార్ నేను కౌలు రైతున్నాను నాకు కొనట్లేదు అంటే, దానిలో ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగింది. మీ అందరితోటి కూడా మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది చెప్తున్నారు, ఒకసారి నేను కౌలు రైతు ఉన్నాను, ఫస్ట్ టైం అమ్ముకోవడానికి వచ్చాను. అట్లా అయితే నాకు చాలా డౌట్ వస్తుంది, మీ అందరికి కూడా డౌట్ వస్తుంది. ఎందుకు, కాటన్లో దాదాపు 3 పీకింగ్ ఉంటుంది, ఇప్పుడు 3rd పీకింగ్ అమ్ముతున్నారు. సో వాళ్ళు నిజమే కౌలు రైతు ఉన్నారు అంటే ఫస్ట్ పీకింగ్, సెకండ్ పీకింగ్ ఎక్కడ అమ్మారు దానికి. సో కాబట్టి డౌట్ కొంచెం వస్తుంది. అందరూ బోగస్ ఉన్నారు, అందరూ మిడిల్ మెన్ ఉన్నారు, నేను అట్లా చెప్పను. కానీ దానికి కొంచెం ఎంక్వైరీ చేసేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ మార్కెటింగ్ ఇద్దరు కోఆర్డినేట్ చేసేసి ఎంక్వైరీ చేసేసి పర్ఫెక్ట్గా చేసిన తర్వాత వాళ్ళకి తీసుకుంటాం. దానికి టెంపరీ రిజిస్ట్రేషన్ జనరేట్ చేయగలుగుతాం. ఇమీడియట్గా చేయండి, అట్లా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా ముందు ఒకసారి 2 సారి పత్తి అమ్మారు వాళ్ళకి ఎలాంటిగా ఇబ్బంది కాబట్టి డైరెక్ట్గా మనము కొంటున్నాం. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు వస్తున్నారు అంటే దానికి కొంచెం డౌట్ వస్తున్నాయి కాబట్టి మనం పగడబందీగా దానికి కరెక్ట్గా వెరిఫికేషన్ చేసేసి మాత్రమే తీసుకుంటాం. ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మినిమం సపోర్ట్ ప్రైస్ ఏమైనా ఉన్నాయి
ఇది మిడిల్ మ్యాన్ కోసం లేవు, ఇది రైతుల కోసం మాత్రమే ఉన్నాయి. అండ్ దానిలో ఎలాంటిగా అది ప్యాడీ లాగా దానిలో ఏమైనా రెస్ట్రిక్షన్స్ కూడా లేవు. అంటే రెస్ట్రిక్షన్ అంటే ఆసిఫాబాద్ వాళ్ళు కూడా వచ్చి తాండూరులో అమ్ముతున్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నా కూడా లక్షటిపేటలో అమ్ముకోవచ్చు, పక్కన జిల్లా వాళ్ళు కూడా చెన్నూరులో అమ్ముకోవచ్చు. అట్లా దానికి ఎలాంటిగా రెస్ట్రిక్షన్ లేవు. రెస్ట్రిక్షన్ ఒకటే ఉన్నాయి, రైతులు ఉండాల్సింది. కౌలు రైతు ఉండవచ్చు, సొంత భూమి వాళ్ళు రైతులు కూడా ఉండవచ్చు. సో దానికి ఎలాంటిగా రెస్ట్రిక్షన్స్ లేవు, కానీ రైతులు మాత్రమే అమ్మాలి. రైతులు అమ్మాలి, దానికి ఈల్డ్ కూడా ఫిక్స్ ఉన్నాయి. ఆ ఈల్డ్ ఎంత భూమి ఉన్నాయి, ఎంత ఈల్డ్ ఉంటుంది, దాన్ని బట్టి కాటన్ కొంటారు. సో దానికి మనం ఫాలో అవుతున్నాము. ఎవరైనా ముందు, మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా ముందు ఒకసారి రెండుసారి అమ్మారు, వాళ్ళకి ఎలాంటిగా రెస్ట్రిక్షన్ లేవు, ఇమీడియట్గా కొంటున్నారు. ఫస్ట్ టైం చెప్తున్నాను, నేను కౌలు రైతు ఉన్నాను, నా కాటన్ ఉన్నాయి, ఫస్ట్ టైం అమ్ముకోవడానికి వచ్చాను అంటే, ఫస్ట్ పికింగ్ కాటన్ మీ అందరికీ తెలుసు, ఫస్ట్ పికింగ్ కాటన్ థర్డ్ పికింగ్ కాటన్కి క్వాలిటీలో తేడా ఉంటుంది, అంతే కదా, డిఫరెన్స్ ఉంటుంది. అది చూస్తే థర్డ్ పికింగ్ కాటన్ కనిపిస్తున్నాయి, కానీ చెప్తున్నాడు ఫస్ట్ టైం నేను తీసుకువచ్చాను. సో మనకి కూడా డౌట్ వస్తున్నాయి, అధికారులు కూడా ఎవరైనా డౌట్ వస్తున్నాయి. ఆ డౌట్ క్లియర్ అయిపోయిన తర్వాతే మనం తీసుకుంటాము, దానికి ఎక్కువ టైం కూడా తీసుకోము. ఎంత తొందరగా దానికి వెరిఫికేషన్ చేసేసి చేయగలుగుతా అంత తొందరగా. ఆల్రెడీ చెప్పాను, ఈరోజు ఎవరైనా మనకి చెప్తున్నారు అంటే వాళ్ళకి మండే వరకు వెరిఫికేషన్ అవుతుంది. రేపు వన్ డే తీసుకుంటారు, వెరిఫికేషన్ చేసేసి కొంటారు. వెరిఫికేషన్ అన్ని కరెక్ట్గా ఉంది, 100% కొంటాము. మిడిల్ మ్యాన్ వాళ్ళు రాకండి ఇక్కడ. దట్ ఈస్ సెంటర్ ఈజ్ ఓన్లీ ఫర్ రైతులు ఎవరైనా కౌలు రైతులు ఉన్నారంటే విల్ పర్చేజ్ దేర్ కాటన్. అండ్ ఎవరికి తొందరగా పడడానికి ఏమి లేవు, మీకు టోకన్ జనరేట్ అవుతుంది, దాన్ని బట్టి మీరు రండి, విల్ పర్చేజ్. ఎందుకు, మన కెపాసిటీ ఎంత ఉన్నాయి దానికంటే డబల్ డైలీగా పర్చేజ్ చేస్తున్నాం, కానీ దానికంటే 5 times వస్తే అంతా మనం పర్చేజ్ చేయలేకపోతున్నాం. సో అందరూ మీ సీరియల్ నెంబర్ వారీగా రండి. వీఆర్ హియర్ టు కోఆపరేట్, వీఆర్ హియర్ టు హెల్ప్ ఫార్మర్. మనం అందరూ ఫార్మర్స్కి హెల్ప్ చేయడానికి ఉన్నాం, మన ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ ఫార్మర్కి హెల్ప్ చేయడానికి ఉన్నారు, ఎవరికి ఇబ్బంది పెట్టడానికి లేవు. సో మన రూల్ పరంగా ఖచ్చితంగా అన్ని కాటన్ పర్చేజ్ చేస్తాము. సో ఏం తొందరగా పడడానికి ఏమి లేవు, మీరు మీ టోకన్ వస్తే మీరు రండి. అండ్ టెంపరీ రిజిస్ట్రేషన్ అంటే కౌలు రైతు ఫస్ట్ టైం ఎవరైనా అమ్ముకోవడానికి ఇప్పుడు వస్తున్నారు అంటే మీరు మీ ప్రూఫ్ కరెక్ట్గా చూసేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ జాయింట్ వెరిఫికేషన్ చేసేది. మనకి చూడడానికి ఎంత ఎక్కువ టైం కూడా తీసుకోవడానికి లేవు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడి ఫీల్డ్ విజిట్ చేసేసి ఇమీడియట్గా చెప్పగలుగుతారు వాళ్ళకి ఉందా లేదా. సో వీళ్ళు పర్చేజ్ మనం ఖచ్చితంగా పర్చేజ్ చేస్తాము. ఫార్మర్స్కి కౌలు రైతుకి 100% కాటన్ పర్చేజ్ చేస్తాము. ఎవరికి కరెక్ట్గా ఉన్నాయి 100% పర్చేజ్ చేస్తాము. మిడిల్ మ్యాన్కి పర్చేజ్ చేయము. there is no provision of minimum support price for middlemen. So all farmers and కౌలు రైతు ఎవరైనా ఉన్నారు, దానికి ఎలాంటిగా ఇబ్బంది రాకుండా మనం చూస్తాము. ఎప్పటి వరకు మొత్తం కాటన్ పర్చేజ్ కాలేదు ఆ టైం వరకు సెంటర్ ఓపెన్ ఉంటుంది. మరి నేను ఆల్రెడీ సిఎండి గారి నుంచి అండ్ డీజీఎం నుంచి ఆల్రెడీ మాట్లాడాను, ఇద్దరు మాట ఇచ్చారు. ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ చూస్తాము. అండ్ చాలామంది ప్రజాప్రతినిధులు ఇంక్లూడింగ్ ఎంపీ గారు అండ్ ఎమ్మెల్యే గారు చాలా పర్సీవ్ చేసేసి తొందరగా సార్ట్అవుట్ చేయించారు. సో ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ వి థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల వ్యాపారం ముసుగులో సాగుతున్న గంజాయి ముఠాను మంచిర్యాల పోలీసులు గుట్టు రట్టు చేసి 22 మందిపై కేసు నమోదు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. గురువారం రామగుండం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మంచిర్యాల IBX రోడ్లో సీసీ కెమెరాల గోదాంలో గంజాయిని విక్రయిస్తున్నారని పక్కా సమాచారం మేరకు మంచిర్యాల పోలీసులు తనిఖీలు నిర్వహించి 12 లక్షల రూపాయల విలువైన 23.5 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. సీసీ కెమెరాలకు గోదాంలో గంజాయి నిల్వ ఉంచిన 22 మందిపై కేసు నమోదు చేశామని, 11 మందిని అరెస్టు చేయగా మరో 11 మంది పరారీలో ఉన్నట్లు సిపి చెప్పారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని, అనుమానితులపై పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గంజాయి అక్రమ రవాణాపై నార్కోటిక్ జాగిలాలతో తనిఖీలు చేపడతామని, గంజాయి రహిత ప్రాంతంగా రామగుండం పోలీస్ కమిషనరేట్కు కృషి చేస్తామని, గంజాయి అక్రమ రవాణా సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అన్నారు. గంజాయి అక్రమ రవాణా కేసును ఛేదించిన పోలీసులను సిపి శ్రీనివాస్ అభినందించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ చేతన, డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్,
టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, సీఐ ప్రమోద్రావు, టాస్క్ ఫోర్స్ సీఐలు రాజ్కుమార్, రమేష్, ఎస్ఐలు లచ్చన్న, ఉపేందర్, కిరణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చాలా ఇక్కడ టీమ్స్ తర్వాత మన స్పెషల్ బ్రాంచ్ కానీ టాస్క్ ఫోర్స్ కానీ లోకల్ పోలీస్ కానీ అందరికీ స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాంట్లో వర్క్లో భాగంగా నిన్న 11A మైన్ క్రాస్ వద్ద మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే సూటౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇక్కడ ఒక వెహికల్ అనుమానాస్పదంగా కనబడింది. దాంట్లో ఒక ముందుగా వెహికల్ ఒకటి పోతుంటే దాంట్లో పట్టుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళని ఎంక్వైరీ చేయడం వల్ల అనుమానాస్పదం ఇంకో వెహికల్ ఒక బొలెరో వెహికల్ ఒకటి వర్నా వెహికల్ చూసి దాన్ని వాళ్ళని పట్టుకోవడం, దాన్ని మొత్తం థరోగా చెక్ చేస్తే మనకు 96.770 గ్రాముల అంటే 96 కిలోల 770 గ్రాముల గాంజాయిని ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతం ఒరిస్సా ప్రాంతం నుంచి తీసుకొని టువర్డ్స్ మహారాష్ట్రకు వెళ్తున్నారని చెప్పేసి మనకు వాళ్ళ దగ్గర ఇంటివేదో తెలిసింది. దాంట్లో ఇక్కడ మొత్తం 4 అప్రహెండ్ చేయడం జరిగింది. ఒక టాస్క్ ఫోర్స్ టీము ఒక సీసీ కెమెరాలు అమ్మే షాప్లో ఏదో సంథింగ్ సస్పిషియస్గా ఉందని చెప్పడం వల్ల వాళ్ళు సీసీ కెమెరాలు కొందామనే ఉద్దేశంతో పోయి అక్కడ సస్పిషియస్ కనబడి దాని వెనక బ్యాక్గ్రౌండ్లో బయట మాత్రం సీసీ కెమెరాస్ అమ్ముతున్నారు, బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఈ గాంజాయి స్టోర్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చి మొత్తం 23 కేజీల 5 గ్రాముల గాంజాయి విలువ నియర్లీ 11 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. ఇది అక్కడ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం 11 మంది వాళ్ళని అక్కడ ఎవరు తెచ్చారు ఆ ఇంట్రాగేషన్లో భాగంగా అందరినీ 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 11 మంది కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారని తెలుస్తుంది. ఈ కేసులో ఆ కేసులో కూడా చాలా మంది ఉన్నారని తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఇంకా థరోగా ఇంకా ఈ కంటిన్యూ అవుతుంది ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్సో ఈ యొక్క ఎఫర్ట్. అందరికీ ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ మంచిర్యాల దాంట్లో ఇవి కాకుండా సీజర్స్లో మనకు మొబైల్ ఫోన్స్ 11 మొబైల్ ఫోన్స్ యూజ్ చేశాము. బైకులు 5. మంచిర్యాల జిల్లా కేంద్రం శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో ఈ రోజు నుంచి 24వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి అధ్యయన బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు గోవర్ధన భట్టాచార్య తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ నెల 20 అనగా ఈ రోజు నుంచి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి అధ్యయన బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగానే శనివారం మరియు ఆదివారం ప్రత్యేక పూజల్లో భాగంగా అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఉంటుందని, భక్తులందరూ ప్రతిరోజు పూజల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అలాగే ఈ నెల 26వ తేదీన సాయంత్రం 7 గంటల నుంచి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం, రాత్రి 11 గంటలకు నిషి పూజ, అర్ధరాత్రి 12 గంటలకు స్వామివారికి బిల్వదళ సమర్పణ ఉంటుందని, 27వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు శివపార్వతులతో కూడిన రథోత్సవం నిర్వహిస్తున్నట్లు విశ్వనాథాలయ అర్చకులు తెలిపారు. స్థానిక మన మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీమతి అరవీల మంగాధమైతే వెంకటేశ్వర స్వామి వారి అధ్యయన ఉత్సవము మరియు బ్రహ్మోత్సవములు అనగా ఈరోజు 20వ తారీఖు గురువారం నుండి సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. గత మన 58 సంవత్సరాలు కూడా ఇదే విధంగా స్వామివారి కార్యక్రమాలు అధ్యయనోత్సవం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు కూడా ఇదే విధంగా స్వామికి సాయంత్రం 7 గంటల నుండి ప్రారంభమై 24వ తారీఖు సోమవారం వరకు కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. మధ్యలో స్వామివారికి శనివారం రోజు అంకురార్పణము, ఋత్విక్వర్ణనము, విసక్సేన పుణ్యావాచనము, మంటపారాధన, హోమం బలిహరణం మరియు ఆదివారం రోజు
23వ తారీఖు రోజు సాయంత్రం 7 గంటలకు మహావైభవంగా అలవేలు మంగాసమితి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిపించడం జరుగుతుంది. తర్వాత కళ్యాణ ప్రసాదంతో పాటు అందరు భక్త మహాశైలకు కూడా భోజనాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత సోమవారం 24వ తారీఖు రోజు స్వామివారికి ఏకాంత సేవ శ్రీపుష్పయాగముతోని పరిసమాప్తి అవుతుంది. అనగా ఈ రోజు నుండి 24వ తారీఖు వరకు 5 రోజులు మహావైభవంగా స్వామివారికి అధ్యయన బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా తిలకించి స్వామివారి కృపను పొంది ఆ కలియుగదైన వెంకటేశ్వర స్వామి కృప పొందాలని మన మంచిర్యాల భక్త మహాశయులు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు సవినయంగా అందరికీ మనవి చేస్తున్నాము. అందరికీ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా కార్యనిర్వహణ సిబ్బంది అధికారులు కూడా అందరూ కూడా మంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు స్వామి కృపను పొందాలని మనవి చేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోపే 55,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని టీపీసీసీ సెక్రటరీ రవళిరెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గురువారం రోజున తిర్యాని మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 27వ తారీఖు జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను ఉద్యోగులను అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంలోపే అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిందని పేర్కొన్నారు. సంవత్సరంలోపే 55,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగాన్ని రూపుమాపి జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిన ఘనత కాంగ్రెస్కి దక్కుతుందని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎలాగైతే ప్రశ్నించే గొంతుక కావాలని కోరుకున్నారో ఈసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డిని గెలిపిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్యామ్ నాయక్ మాట్లాడుతూ నిరుద్యోగుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తూనే ఉందని, నిరుద్యోగాన్ని రూపుమాపే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపడుతున్నారని తెలిపారు. రానున్న పట్టభద్రుల ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం తిర్యాని కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లం వెంకన్న, అంకం గౌరవయ్య, రిటైర్డ్ టీచర్ రామచందర్, టీపీసీసీ సెక్రటరీ రవళిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేరచందు, బొల్లం రమేష్, మల్లేష్, చేదం కుమార్, బొల్లం దినేష్, బోర్లకుంట మహేష్, మేడిశెట్టి అంజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ల నిమిత్తము ఈరోజు ఆసిఫాబాద్ మండలం ఆసిఫాబాద్ నియోజకవర్గం తిర్యాని మండలంలోని తిర్యాని హెడ్ క్వార్టర్కు రావడం జరిగింది. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పట్టభద్రులు అత్యధికంగా ఏదైతే మా అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి ఫస్ట్ ప్రియారిటీ ఓటు ఫస్ట్ లైన్లో ఫస్ట్ నెంబర్ ప్రియారిటీ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం. ఎందుకంటే పోయినసారి మా ఏదైతే ఇప్పుడు తాజా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రశ్నించే గొంతుక ఉండాలి, ప్రజలకు పట్టభద్రులకు న్యాయం చేసే ఒక నేత మండలిలో ఉంటే పట్టభద్రులకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. అదే అత్యధిక మెజారిటీతో ఈరోజు నరేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి కూడా పట్టభద్రులు సమాయత్తమవుతున్నారని మాకు అర్థమైపోయింది. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఈరోజు యూత్ మొత్తము ఏదైతే ఉద్యోగాల కల్పన కోసం కానీ ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూశారు. గత ప్రభుత్వంలో కనీసం ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ గ్రూప్ ఎగ్జామ్స్ పెట్టకుండా డిఎస్సి వేయకుండా నిరుద్యోగులను ఎంత ఇబ్బంది పెట్టారో చూసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 55,000 ఉద్యోగాల కల్పన కానీ అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రూప్ 1 ఉద్యోగ పరీక్ష నిర్వహణ కానీ ఇవన్నీ చేపట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి యువత అనేది కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై అత్యధికంగా ఓటు వేయడానికి నరేందర్ రెడ్డి గారికి మద్దతు పలకడానికి నిజంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ముందుకేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దాన్ని చూస్తుంటే ఈరోజు నరేందర్ రెడ్డి గారు గతంలో జీవన్ రెడ్డి గారు ఎంత మెజారిటీతో గెలిచారో నరేందర్ రెడ్డి గారు కూడా అంతే మెజారిటీతో గెలుస్తారనే విశ్వాసం మాకుంది. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే అంటే గత ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టకుండా ఈరోజు బీజేపీ పార్టీకి ఏదైతే మద్దతు ఇస్తున్నట్టుగా స్పష్టంగా 2 పార్టీలు కలిసి ఈరోజు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని తిర్యాని మండలానికి విచ్చేసిన మా గౌరవ శ్రీమతి రవలిరెడ్డి గారు పిసిసి సెక్రటరీ గారు కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. నిన్న ఈ ప్రచారంలో భాగంగా వాంకిడి, ఆసిఫాబాద్, ఈరోజు తిర్యానిలో పర్యటించడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్స్కు ఒక్కటే విన్నపం, మీరందరూ గత ప్రభుత్వాన్ని చూశారు, ఇప్పుడు వచ్చిన మన ప్రభుత్వాన్ని చూస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒక్క నియామకం కూడా జరగలేదు. అన్ని నోటిఫికేషన్లు ఇచ్చేసి కోర్టులో కేసులు వేయించేసి పేపర్లు లీకేజీలు చేయించేసి రిక్రూట్మెంట్ కాకుండా ఎలా ఆపాలని కుట్రలు పన్ని అన్ని రిక్రూట్మెంట్లను స్తంభింపజేశారు. అదే మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 56,000 ఉద్యోగాలను కల్పించడం జరిగింది. మీరందరూ చూస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులకైతే శాలరీస్ కూడా పడేవి కాదు ఇంతకుముందు. ఒక్కొక్కరు విడతల వారీగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రోజు విడతల వారీగా 20 తారీఖు వరకు 25వ తారీఖు వరకు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితి వారిది. మా ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా 1వ తారీఖు నాడే ప్రతి ఉద్యోగస్తులకు అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది. ఉద్యోగస్తులకు అదొక్కటే కాదు, ఒక్క ట్రాన్స్ఫర్ కానీ టేకప్ చేయలేదు, ప్రమోషన్లు టేకప్ చేయలేదు, డిఎస్సిని వేయలేదు. మేము టీచర్లను తవక్కల్ విద్యా సంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ 57వ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తహీనత, తలిసేమియాతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తుల కోసం రామకృష్ణాపూర్లోని తవక్కల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ రఘునాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మన్న, ప్రిన్సిపల్ రామకృష్ణ, మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో అబ్దుల్ అజీజ్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో స్వచ్ఛందంగా వచ్చి 70 మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అబ్దుల్ అజీజ్ అభిమానులు, హమాలీ సంఘం సభ్యులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, ట్రస్మా సభ్యులు, పూర్వ విద్యార్థులు, రామకృష్ణాపూర్ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల పిల్లలు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి అబ్దుల్ అజీజ్ మరియు ప్రిన్సిపల్ రామకృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 22nd వార్డ్ ఎర్రపల్లి రాజేష్ నేను నేమ్ ప్లేట్ తయారు చేసుకో, ఆ పూచి నాదని చెప్పి మా రాజేష్ పుట్టినరోజు జరుపుకుంటున్న మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తవక్కల్ స్కూల్ అధినేత శ్రీ అబ్దుల్ అజీజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన మిత్రులందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ, గౌరవనీయులు, పూజలు, పెద్దలు, తవక్కల్ విద్యా సంస్థల అధినేత సంఘంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకొని నిత్యం విద్యతో పాటు స్వచ్ఛంద కార్యక్రమాల్లో ముందుంటూ పేద బలహీన వర్గాలకు ఎప్పుడు కూడా ఆప్తుడుగా వారి సహాయ సహకారాలు అందిస్తూ దేశంలో ఉన్నతమైన నేను ఈ విధంగా సహాయపడుతున్నందుకు ముందుగా నా తల్లిదండ్రులకు, నా గురువులకు, నాకు విద్య నేర్పిన గురువులకు, దాంతోపాటు నాకు ఒక డిసిప్లిన్ సోల్జర్గా నన్ను తీర్చిదిద్దిన నా ఎక్స్ పోలీస్ కమాండర్స్కి, నా స్నేహితులకి, అదేవిధంగా మా అన్నగారు స్థాపించిన ఈ విద్యా సంస్థను ఆయన లేని లోటు ఎప్పుడూ మా కుటుంబాన్ని వేధిస్తూ ఉంటుంది. అయినా కానీ అన్నగారు చనిపోయినప్పుడు రామకృష్ణాపూర్లో నేను ఎవరికీ పరిచయం లేదు, కేవలం అబ్దుల్ మజీద్ పేరు మీద నేను రావడం జరిగింది. అన్నగారు చనిపోయిన తర్వాత ఈ పాఠశాలని నడిపే బాధ్యతని ఎవరు తీసుకుంటారంటే, నా తమ్ముడు అన్నతో పాటు స్కూల్ నడిపిన అనుభవం ఉంది. మా తమ్ముడిని పెట్టి నేను 1 సంవత్సరం లీవ్ పెట్టి సపోర్టుగా ఉండి ఈ సంస్థను కాపాడాలనే ఒక సదుద్దేశంతో నేను రావడం జరిగింది. కానీ నేను స్కూల్ ఫీల్డ్లో ఉండాలని నేను ఏనాడు కలగలేదు. నేను ఒక సోల్జర్గా, ఒక సైనికుడిగా ఈ దేశానికి సేవ చేయాలి, నేను ఉన్నతంగా ఉండాలి,
సో నా మిస్సెస్ కూడా నా మిస్సెస్ కూడా ఒక గవర్నమెంట్ టీచర్ కాబట్టి మేము ఇద్దరం ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఈ స్కూల్ ఫీల్డ్కి, అందులో వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలోని తవక్కల్ స్కూల్కి రావాలని ఏనాడు కలగలేదు. కానీ అనుకోని పరిస్థితులు మనిషిని ఈ విధంగా తయారు చేస్తాయి. వచ్చినప్పుడు ఈ స్కూల్ని ఇక్కడ దాదాపు ఒక 25 స్కూల్స్ ఉండేవి. ఆ 25 స్కూల్స్లో నా స్కూల్ యొక్క స్థానం అన్న చనిపోయేటప్పటికి కేవలం ఇంగ్లీష్ మీడియంలో 100 మంది విద్యార్థులు. సో లాఠీ పట్టిన మనిషి చాక్పీస్ పట్టుకొని స్కూల్ని నడుపుతారని చెప్పి నన్ను ఎంతోమంది హేళన చేసినా కానీ నా కుటుంబం నాకు సహకరించకపోయినా నా వెల్ విషెస్ ప్రతి ఒక్కళ్ళు కూడా లేదు అది నేను వెల్ విషెస్గా చెప్తున్నాం, ప్లీజ్ నువ్వు జాబ్ చేయి, స్కూల్ ఫీల్డ్కి నువ్వు తగవు, నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్వి, ఇక్కడ అన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, స్కూల్ని నడపడం చాలా కష్టం. ఎందుకంటే నా మదర్ ఇన్లా, నా 3 బ్రదర్ ఇన్లాస్ అండ్ నా కో బ్రదర్, మా మిస్సెస్ అందరు కూడా గవర్నమెంట్ టీచర్స్. సో మేము టీచింగ్ వృత్తిలో ఉండి మేము చెప్తున్నాం, ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నడపాలంటే చాలా కష్టం. ఇది సక్సెస్ అవ్వడం చాలా రేర్ విషయం. ఈ టెన్షన్ కారణంగానే ఇక్కడ పొలిటికల్లో ఎంటర్ అయిన తర్వాత మీ బ్రదర్. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో బుధవారం సాయంత్రం శివాజీ ఛత్రపతి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో పాత బస్టాండ్లో శివాజీ మహారాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పాత బస్టాండ్ నుండి మార్కెట్ మీదుగా పాల చెట్టు వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శివాజీ ఛత్రపతిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జిల్లాలో రైతులు పండించిన పత్తి పంటను చివరి వరకు కొనుగోలు చేస్తాం. సాంకేతిక సమస్యతో స్తంభించిన పత్తి కొనుగోలు ప్రక్రియను ఈ రోజు నుంచి సీసీఐ కొనుగోలు చేస్తామని తెలిపిన జిల్లా కలెక్టర్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల ముసుగులో గంజాయి అమ్ముతున్న ముఠా అరెస్ట్. మంచిర్యాల పట్టణ విశ్వనాథ ఆలయంలో నేటి నుంచి 5 రోజుల పాటు నిర్వహించనున్న వెంకటేశ్వర స్వామి అధ్యయన బ్రహ్మోత్సవాలు. ఈ నెల 24వ తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపిన అర్చకులు భట్టాచార్య. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.